డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, నేను, శ్రీధర్ బాబు గారు, జూపల్లి గారు రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ రిసోర్స్ మొబిలైజేషన్ మీద మేము సభ్యులం. ఈ అంశం ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న ఇండస్ట్రియల్ ల్యాండ్స్ విషయంలో మా సబ్ కమిటీ పరిశీలన చేసి ఇప్పుడు తీసుకున్న చర్యలు మేము చేసిన రికమెండేషన్స్ ప్రకారమే జరిగినాయి. మీ అందరికీ అంటే చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ మధ్య కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు మాట్లాడే మాటలు పూర్తిగా అబద్ధాలు, అసత్యాలు. దాంట్లో ఒక్క మాట నిజం కూడా లేదు. చాలా కాలం నుంచి కోర్ హైదరాబాద్ ఏరియా అంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇది కాలుష్య రహిత ప్రాంతంగా చేయాలని గతంలో అన్ని ప్రభుత్వాలు ఆలోచన చేసినాయి. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసింది, ఆ తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక విధాలుగా ఆలోచన చేసింది, కొంత ఫైనలైజ్ చేసింది. మరి వాళ్ళు అంటే ఆ ప్రపోజల్ ప్రకారము ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న అన్ని ఇండస్ట్రీస్ ని అవుట్ సైడ్ ద రింగ్ రోడ్ షిఫ్ట్ అయ్యే విధంగా ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ఇది గత ఎన్నో ప్రభుత్వాలు కంటిన్యూస్ గా ఆలోచన చేసి ప్రక్రియ చేసిన విషయంలో మా ప్రభుత్వం ఒక తుది నిర్ణయం తీసుకొని మేము క్యాబినెట్ సబ్ కమిటీలో మాట్లాడి, ఇండస్ట్రియలిస్ట్తో మాట్లాడి, అధికారులతో మాట్లాడి, నిపుణులతో మాట్లాడి ఈ నిర్ణయం క్యాబినెట్ సబ్ కమిటీ తీసుకొని మా రికమెండేషన్ క్యాబినెట్ లో పెట్టి ఆమోదింప చేసినాం. మరి ఈ క్యాబినెట్ సబ్ కమిటీని మనం చేస్తున్నాం. నా అభిప్రాయంలో ఒక వ్యక్తిగతంగా నేను కూడా గతంలో ఒక ఇండస్ట్రీ నడిపిన వ్యక్తిగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక మంత్రిగా అది సరి అయిన నిర్ణయం. ఇది ఎవరో తప్పుపట్టి ఇంకోరి మీద బురదల్లే ప్రయత్నం చేస్తే ఇది టోటలీ రాంగ్. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇండస్ట్రీస్ ఉంటే సిటీలో పొల్యూషన్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఇండస్ట్రియల్ ఏరియాస్ లో 80 ఫీట్ రోడ్ ఉంటే వాళ్ళకి ఇది ఆ రిజిస్ట్రేషన్ రేట్లో 50%కి, అంతకంటే చిన్న రోడ్లు ఉంటే 30%కి ఇవ్వాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇది సరైన నిర్ణయం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడు మనందరికీ హైదరాబాద్ కాలుష్య రహితంగా పొల్యూషన్ ఫ్రీ కావాలన్నా వద్దా? ఈ ఆలోచన ఇప్పుడేదో ఇప్పటిదిప్పుడు మొదలైంది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలైంది. ఆ తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వంలో దీని విషయంలో అనేక ప్రపోజల్స్ అడుగులు వేయడం జరిగింది. ఆ ప్రపోజల్ తర్వాత మా క్యాబినెట్ సబ్ కమిటీకి వచ్చింది. మా క్యాబినెట్ సబ్ కమిటీలో సుమారు సంవత్సరాల పాటు దీన్ని చర్చించడం జరిగింది. మరి ముందుగా ఇండస్ట్రియలిస్ట్ కూడా మాట్లాడినాము. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి 80 ఫీట్ రోడ్డు ఉంటే 50% ఎస్ఆర్ఓకి, లేకుంటే 30% వాళ్ళు షిఫ్ట్ అవ్వడానికి, ఆ తర్వాత ఆ యొక్క వాళ్ళ స్థలాన్ని మల్టీ జోన్ యూసేజ్ పర్మిట్ చేయడానికి మా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇది హైదరాబాద్ నగరానికి, ఇది రాష్ట్రానికి ఇది ఎంతో మేలు చేసే నిర్ణయం అని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకోసమే ఆ నిర్ణయం తీసుకున్నాము. ఎవరో దాని మీద లేనిపోని తప్పుడు ఆరోపణలు వేస్తే మాత్రం అది పూర్తిగా ఖండిస్తున్నాం. చూడు బాబు, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ఫ్రీ హోల్డ్ ఆర్ లీజ్ హోల్డ్. ఎవరెవరైతే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇండస్ట్రీస్ ఉన్నాయో మొత్తం ఔటర్ రింగ్ రోడ్ లోపల పొల్యూషన్ ఫ్రీ చేయాలని గత ప్రభుత్వం కూడా అదే విధంగా ఆలోచన చేసింది. వాళ్ళు కూడా ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ రిసోర్స్ మొబిలైజేషన్ చేసిండ్రు. వాళ్ళు కూడా ఒక దశకు తీసుకొచ్చిండ్రు. ఆ ఆలోచన కొనసాగించి మా ప్రభుత్వం హైదరాబాద్ నగర వాసుల కోసం, ఈ రాష్ట్రం కోసం సరి అయిన నిర్ణయం తీసుకుందని చెప్పి నేను భావిస్తున్నాను. 50%, 30% అది జనాన్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా ఈ క్యాబినెట్ సబ్ కమిటీ బట్టి గారు, నేను, శ్రీధరబాబు గారు, జూపల్లి గారు, ఇది ఒకటి కాలుష్యం పొల్యూషన్ ఫ్రీ చేయడానికి ఈ ఇండస్ట్రీని ఔటర్ రింగ్ రోడ్ షిఫ్ట్ చేయడేది,
గత ప్రభుత్వాల ఆలోచన అది ఉండే, మా ప్రభుత్వం ఆలోచన ఉండే. సో వీళ్ళకి ఇప్పుడున్న ఇండస్ట్రియలిస్ట్కి మరి వాళ్ళు అందులో చాలా మంది, కొంతమంది ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి, కొంత స్టిక్ అయి ఉన్నారు, కొంత రకరకాలు ఉన్నాయి. అందరికీ మరి పలు దఫాల చర్చలు జరిపినాం. ఇప్పుడు 100% రిజిస్ట్రేషన్ రేట్ మీద కట్టాలి అంటే ఇండస్ట్రియలిస్ట్ పెద్ద ఆసక్తి చూపలే. సో మేము అనుకున్నది ఏంటంటే వాళ్ళకి ఎంతో కొంత ఇన్సెంటివ్ ప్రొవైడ్ చేసి ఎంకరేజ్ చేయాలి. అవుట్ ఆఫ్ ఇప్పుడు ఒక చోట ఇప్పుడు కళ్యాణ్ ఒక ఆయన పలానా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఇండస్ట్రీ నడుపుతున్నాడు, నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోమంటున్నావు అంటే వెళ్ళిపోవడానికి ఎంకరేజ్మెంట్, ఇన్సెంటివ్. సో ఆ ల్యాండ్ ఎస్ఆర్ఓ రిజిస్ట్రేషన్ రేట్కి 100% మీద ముందు కొంత చర్చలు జరిపిన వాళ్ళు అసలు షిఫ్ట్ కావడానికి ఆసక్తి చూపలే, ఇంట్రెస్ట్ చూపలే. దెన్ 80 feet ఉన్న రోడ్డుకి ఏమో 50%, తక్కువ ఉన్న రోడ్డుకి ఏమో 30%. అది కూడా ఎందుకు? ఆ రోడ్డు ప్రకారం ఇప్పుడు మల్టీ జోన్ యూసేజ్ చేస్తే ఎన్ని ఫ్లోర్లు కట్టుకోవచ్చు, ఎంత స్క్వేర్ ఫీట్ కట్టవచ్చు అనేది ఒక వాళ్ళకి ఒక వైబిలిటీ ఉంటుంది. ఓకే, వైబిలిటీ ఉంటుంది వాళ్ళకి. అందుకోసం వాళ్ళతో సుదీర్ఘమైన చర్చలు జరిపే ఇది ఒక బ్రాడ్ పాలసీగా తీసుకొచ్చినాం. నేను ఒక ఒరిజినల్ హైదరాబాదీగా చెప్తున్నా, ద స్టెప్ దట్ అవర్ గవర్నమెంట్ హెస్ టేకెన్ ఈస్ గుడ్ ఫర్ హైదరాబాద్ సిటీ. ఇది పూర్తిగా ఫాల్స్ అలిగేషన్స్, అందులో ఒక్క రూపాయి కూడా, ఒక్క పైసా కూడా, ఒక్క విషయంలో కూడా నిజం లేదు.